తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలాగా ఆయనకి ఈ శ్రీకాకుళం చిన్నది నాటకం వినిపించడం అనుకోకుండా ఆయనకి అది నచ్చి ఆయన టేపు ఆయన చెప్పినది ఒరిజినల్ నాటకం కూడా విని అలాగే చేద్దామని చెప్పి ముందు నా సినిమాలో మీరు పాట రాయండి అని ఇప్పుడు ఓసీత కథలో పాటలు రాయించుకున్నారన్నమాట. అలాగా అది వెనకబడిపోయింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రయాణం పాటల రచయితగా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో వేటూరి గారిని ఎన్టీఆర్ చాలా బలంగా నమ్మినట్టున్నారు. అంటే ఒకటి చాలా యంగేజ్ నుంచి తెలియటం, ఒకటి ఆయన చాలా గొప్ప సాహితీ ప్రేమికుడు అండి. రామారావు గారు మామూలుగా సినిమాల్లో కనిపించే మంచి కాదు, చాలా ఆయనకి సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. చాలా తరోగా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని ఆయన ఒక స్క్రిప్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఫాదర్తో, ఆయన దగ్గర ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయని. అంటే దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి స్క్రిప్ట్లు ఉంటాయి దగ్గర. అంటే అది తరచి చూసి చర్చించి రచయితలతో అది కరెక్టా కాదా, ఆ సన్నివేశం ఉండాలా లేదా, ఆ భావ ప్రకటన కరెక్టా కాదా అని నిర్ణయించుకుని అది పరిపూర్ణంగా నమ్మిన తర్వాత సినిమా తీసేవారు, వాళ్ళ సొంత సినిమాలు. ఓకే, అంత ప్రేమ అనమాట తెలుగు భాష మీద ఆయనకి, అంత మక్కువ. సో ఈయన వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి, కుటుంబ నేపథ్యం, ఈయన రాసే శైలి ఆయనకి నచ్చింది. అవునవును, నిర్మోహమాటంగా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయటం, ఇవన్నీ ఈయన రచనా ప్రక్రియ, ఆయనకి కవితాంశ ఇవన్నీ నచ్చి ఆయన బలంగా చాలా మంచి రచయిత అవుతాడు, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన నమ్మే చేశాడు. ఆయన విశ్వనాథ్ గారి సినిమాతో ఆయన పరిచయం, రైటర్గా పరిచయం అయినా సరే వేటూరి గారి ప్రవేశం జరిగే సమయానికి తెలుగు పాట కాస్త ఆధునికత అప్పుడప్పుడే చెందుతూ ఉంది. అంటే తెలుగు సినిమా పాటలో కొంత స్పీడ్ పెరిగింది, కొన్ని పదప్రయోగాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. అంటే అప్పటిదాకా ఈ పదాలు వాడొచ్చని కొంతమందికి భయం ఉన్న కొన్ని పదాలను కూడా తీసుకొచ్చి వాడుతున్నారు, స్పీడ్ పెరిగింది. ఇలాంటి సమయంలో సినిమా పాటను పట్టుకున్న వేటూరి గారు ఆయన శంకరాభరణం రాశారు, అడవి రాముడు రాశారు. ఈ వేరియేషన్ ఎలా వచ్చింది ఆయనకి ఒకేసారి? ఆ మాస్కి ఎలా అలవాటు అయ్యారు? అప్పటిదాకా సాహిత్య పరిమాణాలు ఉన్న కుటుంబం, సాహిత్యం గురించి తెలుసు, అన్ని రకాల ప్రక్రియలు చేసేశారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే. కానీ సినిమాలోని ఒక మాస్ పాటను పట్టుకునే ఆ ఫ్లేవర్ ఎలా వచ్చింది ఆయనకి? ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి మనిషి ఒక యవనంలోంచే పైకి వస్తాడు. వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, చదివేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, తన సహాధ్యాయులు కానివ్వండి, బయట ప్రపంచంలో తిరిగేటువంటి, ఇప్పుడు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఈ అబ్జర్వేషన్ ఒకటి, తన స్నేహితులు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం ఒకటి. తర్వాత దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనేక రకాల ఆస్పెక్ట్స్ రావడానికి కారణం కొంత ముత్యాల రాజా గారితో ప్రయాణం. ఓకే, ఆయన ఈ నాగార్జున సాగర్ డ్యాముకి ప్లాన్ చేసి కట్టక ముందు 4-5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి తిరగటం, ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడానికి వెళ్తూ ఈయన తీసుకుని వెళ్ళటం, అనేక చోట్లకి ఈయన వెళ్ళటం, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం, వాళ్ళ యంగర్ డేస్ ఎలా ఉండేవి అని వాళ్ళని అడిగి, ఈ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏం కావాలి, అంటే ఇప్పుడు ఈ వయసు వాడికి ఎటువంటిది కావాలి, 16 ఏళ్ళ వాడు ఏం ఊహిస్తాడు, 16 ఏళ్ళ అమ్మాయి ఎటువంటి భావనలో ఉంటుంది, ఇవన్నీ ఆయన ఆకలింపు చేసుకుని ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా రచయితలందరూ పాండిత్య ప్రకర్ష మీద అట్లా సాధన చేసుకుంటూ పైకి వస్తారు. ఈయన అలా కాదు, ఒక జనరల్గా అందరూ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన స్టడీ చేస్తున్నాడు. అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు మీరు పరిచయం అయితే మీతో మాట్లాడేది అంటే, బాబు మీ దేవురు అని అడుగుతాడు, మీ ఊర్లో ఏది విశేషమైనది అంటాడు, మీ ఇంటి పేరు ఏమిటి, ఒకవేళ ఆయనకి ఏదైనా ఆ ఇంటి పేరు తట్టి ఉంటే ఫలానా వాళ్ళు మీకు ఏమవుతారు అని అడుగుతారు. సో ఇట్లాగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఊర్లో ఉన్న విచిత్రాలు కానీ, మీ ఊర్లో గోదావరి ఉందా, దాని పాయ ఉందా, టెంపుల్ ఉందా, దాని విశేషాలు ఏంటి, ఒకవేళ ఆయనకి నిజంగా నచ్చితే అబ్బాయిని తీసుకుని వెళ్తాడు, చూపించి నాకు ఆ విశేషాలు అని. అంతటి ఒక అంటే ప్రభాకర్ శాస్త్రి గారి లాగా ఒక కొత్తవి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటాం. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాం, ప్రతి వాళ్ళతోనూ సంభాషించడం, పిల్లలతో పిల్లల్లాగా మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా మాట్లాడతాడు ఆయన. సో ఆ రకంగా అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే సినిమాకి రాస్తాం,
కానీ థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళెవరో తెలియదు కదా. అవును. మన థియేటర్లో కూర్చున్నాం, మనం ఎవరో తెలియదు. పక్కన వాడు అంటాడు ఈ సన్నివేశం బాగుందనో బాగాలేదనో, ఇలా ఉంటే బాగుంటుందో, ఈ పాట బాగలేదో, ఇవన్నీ చర్చలు నడుస్తూ ఉంటాయి థియేటర్లో. అట్లాగే ఈ బయటకు వచ్చే వాళ్ళు మాట్లాడుకునేవి ఇవన్నీ తెలుసుకుంటారు. లేకపోతే ఎదగటం కష్టం. ఎందుకంటే మనం రాసిందే వాళ్ళు చూడాలంటే అది కాని పని. సార్ అప్పట్లో యాక్చువల్గా సినిమా మొత్తం కలెక్ట్ చేసేది కూడా మహా అయితే లక్షల్లో ఉండేది, చాలా తక్కువ అమౌంట్. అలాంటి రోజుల్లో అడవి రాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటని ఇప్పటికీ దాన్ని ₹1,00,00,000 పాట అంటూ ఉంటారు. ఎందువల్ల సార్ అది? యాక్చువల్గా ఆ పాట పల్లవి ఆ సినిమా కోసం రాసింది కాదు. అవునా? అంతకుముందు నేను గుర్తుపెట్టుకుంటే చిన్ని కృష్ణుడు అనుకుంటా. ఆ చిన్ని కృష్ణుడు పిఏపి వాళ్ళు తీసిన సినిమాకి పాట రాయాల్సి వచ్చి రాసే పల్లవుల్లో ఒక పల్లవి అది. ఆయన అనేక పల్లవులు రాస్తే అది సరిగ్గా రాక వాళ్ళకి నచ్చక అలా వదిలేసిన దాంట్లో ఉన్నటువంటి పల్లవి. ఆఖరికి ఆయన వాళ్ళకి నచ్చింది ఏంటంటే చిరాకుపడి ఇక నేను చాలా రాశాను, 30-40 పల్లవులు రాశాను అని ఆయన కాగితం మీద ఏం రాశాడంటే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, వదిలేస్తే పారిపోతాను అని రాసేసి కాగితం మీద డైరెక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే. మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. వెళ్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి చలపతిరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఇచ్చాడు. చూడండి ఆయన మీ మీద చిరాకు పడి వెళ్ళిపోతున్నాడు, ఇది బాగుంది పాట, ఇదే కావాలని రాశాడు. అది అట్లాగా ఒక సామాన్యమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి నచ్చింది. అది ఫస్ట్ ఆయన సూపర్ హిట్ సాంగ్ అంటే అడవి రాముడి కంటే కూడా విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనేది నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాట అండి. అప్పుడు రాసిన పల్లవేది. ఇక్కడ కూడా అనేక పల్లవులు అనుకుంటున్నప్పుడు ఆ సన్నివేశ పరంగా ఇది బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇక్కడ పెట్టడం, దాన్ని రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టపడి తీసుకోవడం జరిగిందండి. అట్లాగా ఆ సాంగ్ దాంట్లో పెట్టబడింది. అంటే ఆ పల్లవి పెట్టి మిగతా సాంగ్ రాశారు. అండ్ యాక్చువల్గా ఈయన తన గురువులుగా భావించే వాళ్ళలో కానీ తను బాగా గౌరవించే వాళ్ళలో కానీ ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలు ఉన్నాయని చెప్పి అంటారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అంటే సాహిత్యపరమైన విభేదాలే లేదు. అంటే ఈయన వాడే పదజాలం కానీ లేకుంటే ఆత్రేయ గారు ఈయన దగ్గరికి వచ్చి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి వచ్చి ఉండొచ్చు కదా వేటూరి నువ్వు అని చెప్పేసి. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే ఇదేంటి నా వెనకాల వచ్చిన వాడు నాకంట పై స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో ఇది ప్రొఫెషనల్ ఫీల్డ్. సార్ మా నాన్నగారు వచ్చేటప్పటికి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కూడా 30-36 ఏళ్ళకి వచ్చారు. మా నాన్నగారు వచ్చేటప్పటికి 36 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఆ ఏజ్లోనే వచ్చారు. 71-72 అంటే 35-36 ఏళ్ళు. అది కరెక్ట్ వయసే అందరూ. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్గా ఉన్నారు. ఈయనకేం లోటు లేదు, ఆర్థికంగా ఈయనకి ఎటువంటి లోటు లేదు. మంచి ఉన్నతమైన సంపద ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు వచ్చాడు తొందరగా, మా 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 గిరాకీ కొంచెం తగ్గింది కదా అన్నటువంటి భావన. అందులో ది మోస్ట్ కమర్షియల్ రైటర్ ఆత్రేయ గారండి. ఆయన పాటలు మీకు మీరు వినుంటారు. చాలా అసలు నెంబర్ 1 రైటర్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే ఆయనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాడు మిగతా రైటర్ల కంటే, అంత గొప్పగా చూసుకునేవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఆయనకి కొంత తగ్గుతుంది కదా వచ్చే వాళ్ళు. దాంతో ఆయన సరదాగా అన్నదే తప్ప ఆయన మనసులో పెట్టుకునేటటువంటి భావజాలాలు ఎవరికి లేవండి. చాలా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఒక గురువుగానే భావించాడు. ఆయనతో సరదాగా మాట్లాడినా ఇద్దరు చాలా స్నేహంగా. చాలా సార్లు ఆత్రేయ గారి గురించి చాలా గొప్పగానే చెప్పున్నారు నాన్నగారు.